నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అంక సౌమ్య. ఉరి తీయబోయే వ్యక్తి యొక్క భావోద్వేగాన్ని, అలాగే దగ్గరుండి ఆ ఉరి తీస్తున్నప్పుడు వారికి ఉండే ఆ సతమతని, అలాగే వాళ్ళ మైండ్లో నడుస్తున్న ఆ డ్రామానంతటిని కూడా ప్రేక్షకులకి కళ్ళకు కట్టినట్టుగా చూపించడానికి హ్యాంగ్ మ్యాన్ అనే ఒక కొత్త చిత్రంతో బ్రహ్మాజీ మన ముందుకు రాబోతున్నారు. దీనికి సంబంధించి ట్రైలర్ని లాంచ్ చేస్తూ ఒక ప్రత్యేకమైన ఈవెంట్ని సెలబ్రేట్ చేశారు. దీనికి గెస్ట్లుగా హాస్య నటుడు బ్రహ్మానందంతో పాటు డైరెక్టర్ నందిని రెడ్డి కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అలాగే బ్రహ్మానందం బ్రహ్మాజీ గురించి, అలాగే హ్యాంగ్ మ్యాన్ గురించి మాట్లాడుతూ ఇలాంటి ఒక అద్భుతమైన కథని ఎంచుకోవడమే చాలా గొప్ప విషయం, ఇలాంటి ఒక ఆలోచన రావడం కూడా విహాన్ ఈ విషయంలో 100 మార్క్స్ సంపాదించినట్టుగా చెప్పారు. అలాగే ఇప్పటివరకు బ్రహ్మాజీ ఎన్నో రకాల పాత్రలు చేసినప్పటికీ కూడా ఇలాంటి ఒక పాత్ర, అరే బ్రహ్మాజీ ఇంత మంచి నటుడు కానీ తన తగ్గ పాత్ర ఇప్పటిదాకా ఎందుకు దొరకలేదు, తన మార్క్ని క్రియేట్ చేసే లెవెల్లో ఎందుకు ఉండలేదని బాధపడేవాడిని. ఖచ్చితంగా ఈ సినిమాతో దాన్ని కూడా తన యొక్క నటనతో ఇంకా అద్భుతంగా చూపించబోతున్నాడు అన్న విషయం నాకు అర్థమవుతుంది. అలాంటి సినిమాగానే ఈ హ్యాంగ్ మ్యాన్ తన కెరియర్లో ఉండాలని కోరుకుంటున్నానని నటుడు బ్రహ్మానందం తెలియజేయడం జరిగింది. ఈ సినిమా ట్రైలర్లో ఎంతో అద్భుతంగా నటిస్తూ తన యొక్క భావోద్వేగాన్ని, తన బాధని ఎంతో బాగా వ్యక్తపరిచాడు బ్రహ్మాజీ. అలాగే దీని గురించి ప్రత్యేకంగా బ్రహ్మాజీ మాట్లాడుతూ, నన్ను ఇలాంటి ఒక కథకి తీసుకున్నందుకు విహాన్కి థ్యాంక్స్ తెలియజేశారు. ఒక డైరెక్టర్గా తను నన్ను ఏ రూపంలో ఈ కథలో ఇముడ్చుకున్నాడో నాకు తెలియదు, కానీ ఇది నా కెరియర్లో ఒక ప్లస్గా ఉండబోతుంది అన్న విషయం అయితే నాకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ సినిమా చేస్తున్నంతసేపు కూడా నాలో ఏదో తెలియని ఒక భావోద్వేగానికి గురవుతూ ఉన్నాను. ఇలాంటి ఒక స్టోరీ కూడా ఉంటుందా, ఉరి తీసేవారు ఇంత బాధకి గురవుతూ ఉంటారన్న విషయాన్ని నాకు ఎంతో అద్భుతంగా వివరించాడు విహాన్ అని చెప్పారు. సో అక్కడ ప్రముఖులందరూ కూడా ఈ సినిమాకి సంబంధించి ఎంతో హర్షాన్ని వ్యక్తం చేశారు. బ్రహ్మాజీ కెరియర్లో ఒక మార్క్గా ఈ సినిమా ఉండబోతుందని తెలియజేశారు. ఇది రానున్న రోజుల్లో జూలై 3న సన్ నెక్స్ట్ వేదికగా ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ కాబోతుంది. దీనికి సంబంధించి ట్రైలర్లో కూడా క్లియర్గా ఆ కథని వ్యక్తపరిచిన విధానంలోనే అర్థమవుతుంది ఈ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందని. మరి ప్రముఖులందరూ కూడా ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని, అలాగే ఎంతో మంచి పేరుని బ్రహ్మాజీకి తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఒకవేళ మీరు కూడా హ్యాంగ్ మ్యాన్ అన్న ట్రైలర్ చూస్తే మీకు ఈ హ్యాంగ్ మ్యాన్ ఎలా అనిపించింది, బ్రహ్మాజీ యాక్టింగ్ మిమ్మల్ని ఎలా కదిలించింది అన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.